చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిరంతర స్తోత్రార్హుడును సకల జనుల చేత దేవుడు అని పిలువబడుతున్న నజరేయుడైన యేసు ప్రభుల వారి దివ్య నామంలో చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రాంతంలో ఉన్నతమైన పని చేస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా మారిన మా అన్నయ్య ప్రసాద్ పలాన్న గారికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. ఉదయకాలం నుండి ఇప్పటి వరకు మీరు కూడా విసిగిపోయి ఉంటారు. కొన్ని మాటలు నాకు ఇచ్చిన సమయంలో క్లుప్తంగా దేవుడు మనతో మాట్లాడును గాక. ఆయన మాట్లాడితే సొమ్మసిరిన ప్రాణాలు తెప్పరలా చేయబడతాయి. ఆయన మాట్లాడితే చనిపోయిన వారి సహితము లేచి ఘనమైన కార్యాలు చేయుటకు పూనుకుంటారు. చూడండి, ప్రాముఖ్యంగా లూకాసు వర్తమానము 18వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. లూకాసు వార్త 15వ అధ్యాయము 8వ వచనం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములుండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా. మీ తలలో పైకెత్తండి. చాలా ప్రాముఖ్యమైన ఈ మాట. ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యాలు ఉంటే ఒక నాణ్యాన్ని కోల్పోతే ఆ పోగొట్టుకున్న నాణ్యము కొరకు, అర్థమవుతుందా? పోగొట్టుకున్న నాణ్యము కొరకు దీపాన్ని వెలిగించి జాగ్రత్తగా వెతకదా అని రాస్తున్నాడు అక్కడ. వెతుకుతుందా, వెతకదా? దీపాన్ని వెలిగించి మరీ వెతుకుతుందట. ఈరోజు ఈ యొక్క నాణ్యములో ఉన్న గుణగణాలు ఏమిటి? మనము ఆత్మీయ కోణంగా పరిశీలించగలిగితే ఏ స్త్రీ అయినను తన వెండి నాణ్యములలో ఒక దానిని కోల్పోతే అది దొరికే వరకు ఆమె ఏం చేస్తుందో తెలుసా? ప్రయాసపడి వెతుకుతూనే ఉంటుంది. ఆ కింద మాటలు చదువుతూ ఉన్నప్పుడు కొన్ని మాటలు రాయబడతాయి అక్కడ. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను నాతో కూడా సంతోషించండి, నాతో కలిసి ఆనందించండి, నాతో కలిసి ఆరాధన ప్రారంభించండి. ఎందుకు సంతోషించాలమ్మా? ఎందుకు నీతో కలిసి మేము సంబరం చేసుకోవాలంటే నేను పోగొట్టుకున్న వెండి నాణ్యము నాకు దొరికింది. ఆలోచించండి. వెండి నాణ్యాన్ని పోగొట్టుకుంది, దొరికిందని చెప్పి సంతోషించమంటుంది. సంతోషం ఆమె సంతోషించాలా, పక్కన వాళ్ళు సంతోషించాలా? ఎవరు కోల్పోయారో? ఇప్పుడు నాకు ఈ ఫోన్ ఉందండి, ఈ ఫోన్ పోతే నాకు దొరికినప్పుడు నేనేం చేస్తాను? నిన్న మీటింగ్లో నా ఫోన్ పోయింది, నిజంగానే పోయింది. ఇంకో నెంబర్ నుంచి కొడితే ఎవడో ఎత్తాడు, హలో పలానా చోట రమ్మంటాడు. ఈడెవడురా, ఈడు గొంతేందిరా అని అడిగితే నేరుగా పోతే వాడు కమ్మగా వాడు గేమ్ ఆడుకుంటూ కూర్చున్నాడు. అరే బాబు నాదే రీరా అని చెప్పి లాక్కొచ్చుకున్నాం. అప్పుడు నా హృదయం సంతోషించింది. ఎందుకంటే నేను కోల్పోయింది నాకు తిరిగి దొరికింది. నేను వెంటనే కారులో ఉన్న వీళ్ళందరినీ నవ్వండి, సంతోషించమంటే ఎందుకు నవ్వుతారు? అయ్యగారు, పోయింది మీ ఫోను, దొరికింది మీకు, నేనెందుకు సంతోషించాలి? ఆలోచించండి. ఆ మంటది, నేను కోల్పోయిన వెండి నాణ్యము నాకు దొరికింది. అది దొరికే వరకట ఈమె దీపాన్ని వెలిగించి వెతుకుతూనే ఉందట. ఇల్లు శుభ్రపరిచింది, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క కీడు తొలగించుకుంది. ఇల్లును శుభ్రపరిచి ఇల్లులో ఉన్న ప్రతి వస్తువును బయటపెట్టి ఖాళీ మనస్సాక్షి కలిగి దీపాన్ని వెలిగించి కోల్పోయిన నాణ్యము కొరకు కన్నీరు కారుస్తుంది. ఎప్పుడైతే నాణ్యము దొరికిందో ఇప్పుడు అందరిని పిలిచి చెప్తుంది,
నాతో పాటు మీరు సంతోషించండి. ఏమన్నా పార్టీ ఇచ్చావా? ఏమన్నా పలావు పెట్టించావా? ఏమన్నా టీ కాఫీ ఇచ్చావా? అవన్నీ ఇవ్వలేదు. నాకు దొరికింది, మీరు సంతోషించండి. ఈ వెండి నాణ్యంలో ఉన్న గుణం ఏమిటంటే, యూదుల ఆచార ప్రకారం ఒక కన్యకకు మరో వ్యక్తితో వివాహ సంబంధాన్ని కుదించినప్పుడు, ఎంగేజ్మెంట్ అప్పుడు ఆ వివాహము చేసుకునే వరుడు ఏం చేస్తాడంటే, ఆమె చేతికి 10 వెండి నాణ్యాలు ఇస్తాడు. ఆమె వస్త్రపు కొంగు ఉంది కదా, ఆమె వస్త్రపు కొంగుకి 10 వెండి నాణ్యాలు కడతాడు. 10 వెండి నాణ్యాలు కట్టి, ఎప్పుడైతే వివాహ సమయాన్ని ఏర్పాటు చేశాడో, ఎప్పుడైతే వివాహ సమయాన్ని నిశ్చయించుకున్నారో, ఆ వివాహ సమయానికి వచ్చేటప్పుడు ఈ 10 వెండి నాణ్యాలను ఆమె తీసుకొని రావాలి. ఒకవేళ ఒక నాణ్యాన్ని కోల్పోతే, ఆ రోజుల్లో ఈ అమ్మాయి ఏమన్నా పొరపాటు చేసి, ఈ అమ్మాయి ఏమన్నా తప్పు చేసి, వ్యర్థమైన పనులు చేసి పంచాయతీలో పెట్టినప్పుడు, అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఆమె దగ్గర నుండి 2 నాణ్యాలు తీసుకునేవారు. అప్పుడు ఇవేం చేసేది, 8 నాణ్యాలు పట్టుకొని పెండ్లి కుమారుడు దగ్గరికి వెళ్ళేది. పెండ్లి కుమారుడు అడుగుతాడు, నేను నీకు ఇచ్చిన 10 నాణ్యాలలో 2 నాణ్యాలు ఎక్కడ కోల్పోయావు? అర్థమైందా? ఈరోజు నీవు ఏమైతే నాణ్యాన్ని కోల్పోయావో తిరిగి నీవు సంపాదించుకుందువుగాక. ఆమేన్, ఆమేన్. అభిషేకాన్ని కోల్పోయావా? కృపను కోల్పోయావా? ప్రార్థనా జీవితాన్ని కోల్పోయావా? కోరుకున్న దిశగా నీ ఆత్మీయ జీవితాన్ని కోల్పోయావా? ఏ వెండి నాణ్యాన్ని నీవు కోల్పోయావో, పరమ తండ్రి అయిన యేసు ప్రభుల వారు నిన్ను వివాహము చేసుకోవడానికి వస్తున్నప్పుడు ఆయన నీకు ఇచ్చిన కృపను పట్టుకొని ఆ నాణ్యములు ఆయన చేతులు నువ్వు పెట్టగలగాలి. అర్థమవుతుందా? ఆ మంటది, నేను దేనినైతే కోల్పోయానో, నా జీవితంలో దొరకదు అనుకున్న ఆ వెండి నాణ్యము తిరిగి నేను సంపాదించుకున్నాను. నువ్వు ధైర్యంగా చెప్పగలగాలి. రాత్రి నా జీవితంలో నేను ఈ మేలు అనుభవించనేమో, ఈ మేలు అనుభవించకుండా చనిపోతానేమో అనుకున్న నిన్ను ఈ అపోస్తులిక సహవాసంలో స్థిరపరిచింది ఎందుకో తెలుసా? నీవు పోగొట్టుకున్న వెండి నాణ్యాన్ని నీకు చేతిలో పెట్టాలని. ప్రైజ్ ది లార్డ్. ఏ కృపను నీవు కోల్పోయావో, ఏ కృపను దూరము చేసుకొని, ఏ అభిషేకాన్ని దూరము చేసుకొని, దేవుడిచ్చిన సమృద్ధి అనబడే ఆశీర్వాదాన్ని దూరం చేసుకొని నువ్వు దేని కొరకు విడిచిపెట్టి వెళ్ళిపోయావో, నా దేవుడు తిరిగి నిన్ను పిలుస్తున్నాడు, నీవు కోల్పోయినవని నీ చేతిలో పెట్టాలని. హల్లెలూయా. వెంటనే ఏమంటది, మీరు సంతోషించండి. నేను అనుకున్నాను ఈ నాణ్యము దొరకకపోతే నా వివాహం అవ్వదని. నేను అనుకున్నాను ఈ నాణ్యము దొరకకపోతే నేను సమాజంలో నవ్వుల పాలైపోవాల్సి వస్తుందని. ఈ నాణ్యము దొరకకపోతే నేను చనిపోవాలనుకున్నాను. నా దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను చనిపోవటం కొరకు సృష్టించలేదు సుమా, బ్రతికి బట్టగట్టి నా నామాన్ని అనేకులకు తెలియపరుస్తావని నేను బ్రతికిస్తున్నానని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు కోల్పోయిన నాణ్యాన్ని నా దేవుడు తిరిగి మీ చేతిలో పెడుతున్నాడు. ఆరోగ్యాన్ని కోల్పోయావా? దీపాన్ని వెలిగించి నీ వెతకగలిగితే, నువ్వు హృదయ శుద్ధి చేసుకొని, బైబిల్లో ఉన్న మాట, హృదయము అన్నిటికంటే అనే మాట బైబిల్లో కొన్ని చోట్లే వాడబడి ఉంది. వివాహము అన్నిటికంటే, హృదయం అన్నిటికంటే, ఈ అన్నిటికంటే మోసకరమైన హృదయాన్ని నీవు పరిశుభ్రపరుచుకొని, నీ హృదయంలో ఉన్న మలినాన్ని నీవు శుభ్రపరుచుకొని, ఏ ఆత్మ సంబంధమైన దీపము నీలో ఆరిపోయిందో, ఏ ఆత్మ సంబంధమైన దీపము ఆర్పివేసుకొని మనోనేత్రాలు మూయబడి దేవుడు నాకు ఇది చేస్తాడా అని నీవు ఆలోచనయుక్తమైన నీవు బ్రతుకులు కొనసాగిస్తున్నావో, ఈ రాత్రిని దీపాన్ని వెలిగించుకోనగలిగితే ఆయన నీ పట్ల కార్యము చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బంధువులు చేయలేని కార్యం, రక్త సంబంధికులు చేయలేని కార్యం, నీ తోబుట్టు వారు చేయలేని కార్యం ఆయన చేసే కార్యం ఏంటో తెలుసా? మొదట
నీ వస్త్రాన్ని పరిశుభ్రపరుస్తాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి, నాకేం కావాలి నాకు ఇచ్చేయి, నాకేం కావాలి నాకు ఇచ్చేయి, నేను తీసుకుని వెళ్ళిపోవాలి, ఇప్పుడు ఇక్కడ ఉండలేను, నేను ఇక్కడ ఆత్మ ఆత్మ అని ప్రార్థనతో మోకరించమంటే నేను మోకరించలేను, నేను లోకంలో కొంచెం తిరగాలి, లోకంలో కొంచెం పనులు ఉన్నాయి, లోకంలో కొంచెం అలవాట్లు ఉన్నాయి, లోకంలో కొంచెం కోరికలు ఉన్నాయి అని ఏం చేశాడు, తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ డబ్బుని, ఆ యొక్క దాన్ని అన్నిటిని కూడా ఖర్చు పెట్టేశాడు, విపరీతంగా ఖర్చు పెట్టాడు. డబ్బంతా దుర్మార్గుల పాలైపోయింది. సమృద్ధైన ఆశీర్వాదాన్ని అనుభవించవలసిన అతగాడి ఆత్మీయ జీవితము దిగంబరుడైపోయాడు. తినటానికి డబ్బులు లేవు. చివరికి పందులు తినే పొట్ట దగ్గరకు పోతే ఒక తెలివిగల పంది ఏం చేసిందో తెలుసా, ఇది మన జాతి కాదని మొట్టితో ఒకటి కొట్టుకొట్టింది. అప్పుడు వెలిగింది బల్బు అబ్బాయికి. ఏమని, నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు ఉన్నాయి, అనేక మంది పనివారు ఉన్నారు, అనేక మంది సమృద్ధిగా దీవించబడుతున్నారు, అనేక మంది అభిషేకము కలిగి వాడబడుతున్నారు, అనేక మంది ఆత్మచేత నింపబడుతున్నారు, అనేక మంది దీవారాత్రులు మొర్ర పెడుతున్నారు. దేవుని మందిరములో సజీవమైన ఈ సహవాసము గుడారములో ఉండవలసిన నా బ్రతుకు ఎందుకు రోడ్డు మీద తిరుగుతుంది, ఎందుకు వ్యర్థమైన వాటి కొరకు పరిగెత్తుతుంది అని ఆలోచించి నేరుగా 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 నడుచుకుంటూ ఏ గుడారాన్ని విడిచిపెట్టాడో ఆ గుడారము ఎదురుకెళ్ళి నిలబడటం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి చూస్తాడా చూడని ఆలోచిస్తున్నాడు. అల్లంత దూరం కొంతమంది పనివారు వచ్చినోడిని చూశారు. చూసి తండ్రి ఏమి చెబుతాడో ఆలోచిస్తున్నాడు. తండ్రి చేర్చుకుంటాడా, తరిమేస్తాడా? ఇప్పుడు దాకా నేను తండ్రితో సహవాసం కలిగి ఉన్నాను, తండ్రి నా మాటలు బాగున్నాడు, రేపటి నుంచి ఆ కొడుకు రాగానే వాడు మాట్లాంటాడేమో, నా బ్రతికేమైపోద్దామని కొందరు కలవరపడుతున్నారు. అక్కడే నేరుగా తండ్రి దగ్గర నిలబడగానే తండ్రి ఏం చేశాడు తెలుసా, అతను జోబు చూడలేదు. వీడికి 1,00,000 రూపాయలు ఇచ్చి పంపించాను, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాడా ఉంచాడని చూడలేదు, జోబులో డబ్బులు మిగిలిన ఏమనుకోలేదు. నేరుగా అతను చూసి ముందు ఇతని వస్త్రాలు మార్చండి అని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అతని వస్త్రాలు శుభ్రపరచండి. అతడు పరిశుద్ధత నాణ్యాన్ని కోల్పోయాడు, పవిత్రత అనబడి నాణ్యాన్ని కోల్పోయాడు. మొదట అతని వస్త్రాలు శుభ్రపరిచి అతని దేహం అంతా కడిగి నీతి వస్త్రాన్ని ధరింపజేయండి. ఏ నాణ్యము కోల్పోయాడో దీపము వెలిగించి వెతుక్కొనుటకు అక్కడికే బయలుదేరి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది అంటారు, మేము ఇక్కడ దీవించబడలేకపోయామండి, ఇక్కడ ఆశీర్వదించబడలేకపోయామండి, వేరే చోటుకి వెళ్తున్నాము అక్కడ దీవించబడతామండి. అందున్నవాడు ఇందు లేడా? నీ హృదయం పరిశుద్ధంగా ఉంటే నీ ఉన్న ప్రాంతంలోని దేవుడిని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు నీవు దేవుని దగ్గర కృపను పొందుకుంటూనే ఉండాలి. ఏ నాణ్యమైతే కోల్పోయావో ఆ నాణ్యము కొరకు వెతుకుతూనే ఉండాలి. ఎలా వెతకాలంటే దీపము వెలిగించి మరీ వెతకాలి. ఎవడైనను దీపము వెలిగించి కొంచెం కింద కానీ మంచం కింద కానీ పెట్టడు కదా. అది ఇంట్లో ఉన్న వారందరికీ వెలుగునివ్వాలంటే దీపస్తంభం మీద పెడతాడు. నీవు దీపస్తంభం మీద పెట్టిన ప్రతిమ వలె వెలుగుతూనే ఉండాలి. అనేకులు నీ వెలుగులోనికి రావాలి. నీ వెలుగులోనికి అనేక మంది వచ్చి ఆశీర్వదించబడాలి. నీ వెలుగు చూసిన వెంటనే కోల్పోయిన కృప నీ ముఖ కాంతిలో ప్రజ్వరిల్లాలి. అలా ప్రజ్వరిల్లాలి. మనమే ఆరిపోయామనుకోండి,
మరొకరిని వెలిగించగలమా? వెలిగించగలమా? వెలిగించలేము. అందుకనే నా దేవుడు చెప్తున్నాడు, నీవు ఏమి కోల్పోయావో ఈ రాత్రి దీపము వెలిగించుకొని వెతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి కోల్పోయాడు. నేను ముగిస్తాను ఈ రాత్రి. దేవునితో సంబంధం కలిగి ప్రతిరోజు దేవునితో చక్కటి స్నేహ సంబంధం కలిగి మాట్లాడేవాడు ఎవరు? మన పితరుడైన ఆదాము. దేవుని ప్రణాళిక చొప్పున చేయబడ్డవాడు. ద సేమ్ టైం దేవుని ఆలోచన చొప్పున చేయబడిన అవ్వమును జతపరిచి మీరు పరిపాలించండి, ఫలించండి, వృద్ధి చెందనని సంగమనబడి ఏదోను వనములో పెడితే దేవుని మాటను విడిచిపెట్టి, దేవుడిచ్చిన మాటను విడిచిపెట్టి దేవుడు మొదటే చెప్పాడు, ఇదిగో సమస్త హక్కులు మీకు ఇస్తున్నాను, సమస్తము నేను మీ చేతిలో పెడుతున్నాను, దయచేసి మీరు ఆ పని చేయమాకండి అన్నాడు. వీళ్ళేం చేశారు? ఏ మాట అయితే తండ్రి చేయొద్దన్నాడో, ఏ నాణ్యాన్ని అయితే పోగొట్టుకోవద్దన్నాడో, ఏ నాణ్యాన్ని అయితే భద్రపరచుకోమని చెప్పాడో ఆ నాణ్యాన్ని పోగొట్టుకున్నారు వీళ్ళు. తండ్రి పిలుస్తున్నాడు, నేను ఏర్పరచుకున్న మనుషులు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎట్లా ఉన్నారు, వారిని చూడాలి, వారితో మాట్లాడాలి, వారిని అభిషేకించాలి, వారిని దీవించాలి, నా ప్రేమలో వారిని స్థిరపరచాలని తండ్రి వెతుకుతూ 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 పలుమార్లు పిలిస్తే అతగాడు చెప్తున్న మాట ఏంటో తెలిసినా, అయ్యా నీ స్వరము విన్నాను కానీ నీ దగ్గరకు రాలేకపోతున్నాను. నీ పిలిచినప్పుడు విన్నాను, ఆదాము అని పిలిచిన వెంటనే నా స్వరమునకు వినపడింది. ఆదాము అని పిలిచిన వెంటనే నేను నీ మాట విని వద్దామనుకున్నాను, కానీ నా పై దేహము మీద ఉన్న వస్త్రపు నాణ్యాన్ని నేను కోల్పోయాను. అదేంటి ఆదాం, ఎందుకు ఇలా జరిగింది అంటే, ఆదాం ఒకవేళ అయ్యా తెలియక జరిగిపోయింది నన్ను క్షమించు అని ప్రాధేయపడి ఉంటే ఎలా ఉండేదో, కానీ వెంటనే అంటాడు, నేను పర్ఫెక్టే కానీ నువ్వు ఇచ్చినామయ్యా ఈ పని అంతా చేసింది అంటాడు. అవునా కదా? అంటే అతను చేసిన తప్పును కూడా ఎవరి మీద వేస్తున్నారు? కొంతమంది తప్పును ఈజీగా పక్కన మీద వేస్తారు. ప్రార్థనకు వద్దామని బయలుదేరిన కన్నయ్య గారు మా తోడుకోడలు ఆపిందండి, మందిరికి వద్దామని బయలుదేరిన కన్నయ్య గారు మా ఫ్రెండ్ ఇంకో చోటకు తీసుకుని పోయాడండి. నీవు ఎప్పుడు దేవుని మందిరంలో ఉండాలో ఆ సమయంలో నీవు దేవుని మందిరంలోనే నివసింపాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా కూడా తను కోల్పోయిన నాణ్యం కొరకు ఎదుగుతున్నాడు. అంటాడు, కృపతో ఎక్కడా నీ సన్నిధిలో నేను ఎట్ట నడుచుకున్నాను, యా సత్యాన్ని అనుసరించి సత్యవాక్యానికి స్తంభము వలె నీ మాట ప్రకారము నేను నీ సన్నిధిలో ఎట్లా బ్రతికానో, హృదయపూర్వకముగా నిజము ఎలా పలికానో నీ మనస్సాక్షికి తెలుసు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని వెంటనే నా దేవుడు ఏం చేశాడు? కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి మరల ఇవ్వటం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు ఏమి కోల్పోతున్నావు? దేవుడికి ఇచ్చిన 10 నాణ్యాలు, దేవుడికి ఇచ్చిన ప్రార్థనా జీవితం అనబడే నాణ్యం, దేవుడికి ఇచ్చిన పరిశుద్ధత అనబడే నాణ్యం, దేవుడిని చేతిలో పెట్టిన ఆశీర్వాదం అనబడే నాణ్యం, దేవుడిని చేతిలో పెట్టిన ప్రవచించే నాణ్యం, దేవుడిని చేతిలో పెట్టిన బైబిల్ చదవటం అనబడే నాణ్యం, దేవుడిని చేతిలో పెట్టిన పాటలు పాడే నాణ్యము, ఈ నాణ్యాలన్నీ సమృద్ధిగా నీ చేతిలో ఉన్నాయా? సాతానుడు దొంగిలిస్తున్నాడా? ఆలోచించండి ఒకసారి. ఒకప్పుడు బాగా పాటలు పాడేదానండి, ఒకప్పుడు గంటలు కొనది ప్రార్థన చేసేదానండి, ఒకప్పుడు నా ప్రార్థన విని ఊరంతా వచ్చేవాళ్ళండి. ఇప్పుడు ఏమైందంటే నాణ్యము కోల్పోయావు. దీపాన్ని వెలిగించి రాత్రి ఆరిపోయిన దీపాన్ని వెలిగించు.
ఎవరిని చూసి ఆరిపోయావో, ఎవరి మాటలు విని ఆరిపోయావో, ఎవరిని చూసి వెనకడుగు వేసావో, నీ దీపాన్ని నీ వెలిగించుకోగలిగితే ఏమి పోగొట్టుకున్నావో ఈ రాత్రి నీకు ఇవ్వాలని, నీవు సమృద్ధి మేలుల చేత నింపబడాలని ఆయన మాట్లాడుతున్నాడు. నేను నీకు ఇస్తున్నాను, సంతోషించు. హల్లెలూయా. పిలువు, అందరిని పిలువు. నీ చెలికత్తెలను పిలువు, నీ ప్రక్కవారిని పిలువు. ఏం చెప్పాలో తెలుసా? ఒకప్పుడు నేను కోల్పోయిన కృపను ఈ రోజు నుంచి నేను సంపాదించుకుంటున్నాను, రండి ఆనందించండి. ఒకప్పుడు కోల్పోయిన అభిషేకాన్ని ఈ రాత్రి సంపాదించుకున్నాను, రండి నాతో కలిసి ఆనందించండి. ఒకప్పుడు ప్రార్థనా జీవితాన్ని ఈ రాత్రి సంపాదించుకున్నాను, రండి విందులో పాల్గొనండి. నీ క్రియలు నీతో పాటు ఏం చేస్తాయి? వస్తూనే ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏమి 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 విత్తావో, ఏమి కోల్పోయావో దాన్ని సంపాదించుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. సంపాదించుకోవాలా వద్దా? అది సంపాదించుకోవాలంటే ఈ రాత్రి నీ దీపము వెలిగించబడాలి. కొంచెము కింద పెట్టిన దీపం, మంచము కింద పెట్టిన దీపం. కొంచెం అనగా విస్తారమైన పనులు, కొలత వేసుకునే బ్రతుకు. మంచం అనగా సుఖభోగాలు. ఈరోజు ఈ అపోస్తులిక సహవాసం ఇంతగా వర్ధిల్లుతుందంటే ధైర్యంగా చెప్పగలను, అన్నయ్య పడుతున్న ప్రయాసం అది. ప్రైజ్ ది లార్డ్. రాత్రనక పగలనక ఎందుకన్నా పరిగెత్తకుండా కూర్చోవచ్చు కంటే అన్న ఒక మాట అంటాడు, మా రోల్ మోడల్ ఆయనే మాకు కూడా. ఇప్పుడు ఆయన చూసి మేము పరిగెత్తుతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ముందు తరాన్ని చూసి మనం ఏం చేయాలి? ఎందుకన్నా పరిగెత్తున్నామంటే దేవుని దర్శనం నెరవేర్చబడే వరకు పరిగెత్తుతానే ఉంటాను. హల్లెలూయా. ఏమిటి దేవుని దర్శనం అంటే? పడిపోయిన ప్రాకారాలు కట్టబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పడిపోయిన బలిపీఠాలు కట్టబడాలి. పడిపోయిన పునాదులు, కదల్చబడిన పునాదులు అవి నిలబడగలగాలి. దాని కొరకు సావకుడు పరిగెత్తుతూనే ఉన్నాడు, అలుపెరగక. ఆరిపోయిన ప్రతి దీపాన్ని వెలిగిస్తూ, ఎవరేం పోగొట్టుకున్నారో వాటికి తిరిగి వారి చేతిలో పెడుతూ, కృప పోగొట్టుకున్న వారికి కృపను అప్పచెప్తూ, సహవాసాన్ని పోగొట్టుకున్న వారికి సహవాసాన్ని అప్పచెప్తూ. ఆ సాక్రిఫైస్ గుండె ఎవరికి ఉండదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శత్రువును కూడా శత్రువుగానే చూస్తాం, కానీ అన్నకున్న గుండె ఏంటంటే శత్రువును కూడా మిత్రువుగా చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి ఒక ఫోటో చూసి నేను కలవరపడిపోయాను. ఇది గుండెనా అనుకున్నాను. అన్న ఏంటన్నా అని అడిగాను. అన్న చెప్పిన మాట తెలుసా? మనము పడిపోయిన వారిని నిలబెడుతున్నాము ఈ రాత్రి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేని కొరకైతే నీవు కన్నీరు కార్చి, దేని కొరకైతే నీవు సాధించలేనుకొని ఆ నాణ్యాన్ని కోల్పోయావో, ఈ రాత్రి ఆయన నీ చేతికి ఇవ్వబోతున్నాడు ఆ నాణ్యాన్ని. ఇంటికెళ్ళి ఏం చేయాలి? దీపాన్ని వెలిగించడం ప్రారంభించాలి. ఒకవేళ అది ఆరిపోయిందేమో, పాడైపోయిందేమో, మూలబడిపోయిందేమో, దానిని నీవు శుభ్రపరిచి దానిలో నీ ఆత్మ సంబంధమైన ఓటను పోస్తే ఆ ఓట అనేక మందికి జీవ మధురముగా మార్చబడుతుంది. కానానే పెండ్లి విందుకి యేసు ప్రభుల వారు వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడు? అద్భుతం చేశాడు. వాస్తవమే. అద్భుతానికి ముందు ఏం జరిగిందో చెప్పమంటారా? మూల పడిపోయిన ఉన్న వాటిని శుభ్రపరచడం ప్రారంభించాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మూల పడేశారు దాన్ని. దేనికి పనికిరాదండి, మాకు ఉపయోగపడవి, మా యూదుల ఆచార ప్రకారము మేము వీటిని వాడము. ఓరి మీ దుర్మార్గులారా, మీ ఆచార భక్తి వదిలిపెట్టండి. ఇంకా ఏ భక్తి? ఆచార భక్తిని వదిలిపెట్టండి. మూల పడిపోయిన వాటిని శుభ్రపరచండి.
ఎప్పుడైతే దేవుడు వాటిని శుభ్రపరిచాడో దానిలో నీళ్లు పోసినా కానీ అది మధురంగా మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పోసింది ఏమిటి? నీళ్ళే. నీటిని తీసుకొని వచ్చి దాంట్లో పోసాడు. ఎప్పుడైతే నీరు పోసాడో శిష్యులను పిలుస్తున్నాడు, ఇప్పుడు వీటిని తీసుకొని వెళ్ళి, ఇది పిచ్చాను పట్టిందా ఏంటండి? ఇప్పుడు దాకా ద్రాక్షరసం పోసాం, ఇప్పుడు దాకా చిందులు వేశారు, ఎగిరెగిరి గంతులు వేశారు, గంటలు కొట్టారు, దండాలు పెట్టారు. ఇప్పుడు నీళ్లు పోస్తే మా మొఖాలు పొగలు కొడతారు. దేవుడు అంటాడు, అది శుభ్రం చేసింది మీరు కాదురా బాబు, దానిని కడిగిన వాడిని నేను. హల్లెలూయా, హల్లెలూయా. అవి నాకు అందుబాటులో ఉన్నాయి, నేను వాటిని శుభ్రపరిచాను. ఆ శుభ్రతలో ఉన్న అభిషేకం నీరు కూడా ఈరోజు నీ దీపాన్ని వెలిగించి నువ్వు ఆత్మ సంబంధమైన నీరు పోయగలిగితే రేపటి నుంచి అనేక మందికి మధురముగా మార్చబడుతుంది. అది నీ దగ్గరకు వచ్చి చెప్తారు, అమ్మా నీ వెళ్ళే ప్రార్థన మందిరానికి నేను కూడా వస్తాను, అమ్మా నీ సావుకుని దగ్గర నేను కూడా సహవాసం చేస్తాను, నీలాంటి భక్తి నేను కూడా చేస్తాను, నిన్ను బట్టి నేను కూడా నడుస్తాను అని ఎప్పుడు చెప్తారంటే నీవు కోల్పోయిన నాణ్యాన్ని సంపాదించుకున్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు సంపాదించుకున్న విషయాన్ని నీ మనసులో పెట్టుకోకూడదు. ఏం చేయాలి? అమ్మటనే ఏం చేయాలి? ఇదిగో ఈ సంవత్సరం అంతా దేవుడిని బ్రతికించాడు, సంఘమంతా మా ఇంటికి వచ్చి ఆరాధన పెట్టండి, సంఘమంతా మా ఇంట్లో స్తుతి కూడక పెట్టండి. దేనికమ్మంటే నన్ను దేవుడు బ్రతికిచ్చాడు, నా నాణ్యము నాకు తిరిగి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవునంటారా కాదంటారా? నీ చెలికత్తెల్ని పిలవాలి, ఎవరైతే నీ శత్రువులు ఉన్నారో వారిని పిలవాలి, పిలిచి చెప్పాలి, నేను కోల్పోయిన కృపను మరలా సంపాదించుకున్నాను. రాత్రి ఆ కృప నువ్వు సంపాదించుకుంటే ఏ నాణ్యమైతే పోగొట్టుకున్నావో, ఒకవేళ 10 నాణ్యాల్లో ఒక నాణ్యం పోయినా ఆ పురుషుడు ఆమెను వివాహం చేసుకునేవాడు కాడు. అడిగేవాడు, ఎందుకు ఇలా చేసావని. దేవుడు కూడా నిన్ను వివాహం చేసుకుందాం అనుకుంటున్నాడు, దేవుడు నీతో ఉందాం అనుకుంటున్నాడు, ఆయనతో కలిసి సహజీవనం చేద్దాం అనుకుంటున్నాడు. ఆయన నీకు ఇచ్చిన ఆ నాణ్యాలను నీవు తిరిగి బలా నమ్మకమైన మంచి దాసుడా అనబడే కృపను నీవు సంపాదించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది సంపాదించుకోవాలంటే నీవు దేవుని దగ్గర హృదయాన్ని శుభ్రపరచుకోవాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారు? లోకంలో ఉన్న వారిని చూడరు, లోక నాయకులను చూడరు, అధికారులను చూడరు, వారు నేరుగా దేవుని చూస్తూనే ఉంటారు, ఆయనతో సహవాసం చేస్తారు, ఆయనతో కాపురం చేస్తారు, ఆయన వారికి నాయకుడిగా ఉంటాడు. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, గొర్రె పిల్ల వారికి కాపరి అయి ఎక్కడికి తీసుకుని వెళ్తాడంట? జీవజలముల బొగ్గల యొద్దకు ఆయన వారిని ఎక్కడ నడిపిస్తాడు? ఏముంది అక్కడ? కోల్పోయినవన్నీ దొరుకుతున్నాయి అక్కడ. ఆ జీవజలముల బొగ్గల దగ్గరికి వెళ్ళగానే కోల్పోయిన దాహము, కోల్పోయిన కృప దొరుకుతుంది అక్కడ. ఆయన వారిని నడిపిస్తాడు, ఆయన వారికి కాపరై మరణము లేకుండా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దుఃఖము లేదు అక్కడ, కరెంటు బాధ లేదు అక్కడ, అప్పుల బాధ లేదు అక్కడ, డబ్బులతో కొనుక్కునే బాధ లేదు అక్కడ. యుగ యుగములు మన పని ఏంటి అక్కడ? ఆయనతో కలిసి ఆరాధించటమే. ఆ యొక్క బహుమానాన్ని నువ్వు సంపాదించుకోగలిగితే నీవు కోల్పోయిన కృప దేవుడు నీకు ఇస్తున్నాడు ఈ రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నోటిలో మన పేరు మోగితే చాలండి. నేను అనుకో మేము కారులో కూర్చొని మాట్లాడతా మా వాళ్ళతో అంటున్నాను, నేను ఎన్ని కదయా, యేసు ప్రభు వారు మనలను ఒక్క మాట మన పేరు పెట్టి పిలిస్తే చాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఏ జడ్జిమెంట్ వేసినా ఓకే నాకు, కానీ దరిద్రుల పేరు ఆయన నోట్లో పెట్టుకోడు. ప్రైజ్ ది లార్డ్, అవునా కదా? అరే మనోహరి రా అని పిలిచిన చాలు నాకు. ఎవరి నోట్లో వచ్చింది ఆ పేరు?
ఎవరి నోట్లో? నన్ను బ్రతికించిన నా తండ్రి నోట నా పేరు వచ్చింది. కోట చప్పట్లు ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఏర్పాటు చేసుకున్నవాడు నన్ను పిలుస్తున్నాడు. దేనికి పిలిచాడు? క్రీస్తు యేసునందు వానితో సహవాసం చేయడానికి పిలిచాడు. దేనికి పిలిచాడు? కోల్పోయిన నాణ్యాన్ని నీ చేతిలో పెడతానికి పిలిచాడు. దేనికి పిలిచాడు? ఆయనతో కలిసి ఆరాధించడానికి పిలిచాడు. ఆయన పిలిచినప్పుడు నీవు తప్పిదాన్ని చెప్పకుండా వెంటనే వెళ్ళావనుకో, ఆదాము వెళ్ళలేకపోయాడు. దేవుడు ఆదామును పిలిచిన వెంటనే విన్నాడు, కానీ చెవులు పనిచేసినాయి, కానీ వెళ్ళే మనసు లేదు. ఏమైందంటే దీపం ఏమైంది? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. ఈ రాత్రి ఏమైతే నీవు కోల్పోయావో ఆ నాణ్యము తిరిగి సంపాదించుకునే కృప దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఉన్నపాటు తలలో వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. కృపా కనికరం కలిగిన మా తండ్రి, మీ ఉన్నత నామానికి స్తోత్రమయ్యా. ఇంతవరకు మీరు మాతో మాటిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు. మా దీపాలు వెలిగించుకొని కోల్పోయిన నాణ్యాన్ని మేము సంపాదించుకుందుముగాక. నిర్దిష్ట సమయములో నీవు ఏ సమయంలో మమ్మల్ని దీవించాలో ఆ సమయం కొరకు మేము అభిషేకము పొందుకొని వేచి ఉందుముగాక. కృప కోల్పోకుండా బలపరుచుకుందుముగాక. నీవు మాకు దిక్సూచిగా ఉంది నడిపించుదుముగాక. ఈ 2022వ సంవత్సరము మేము కోల్పోయిన వాటినన్నిటిని సంపాదించుకొని ప్రజ్వరిల్లి ధ్వజమెత్తి నిలబడగలుగుదుముగాక. అయ్యా, ఈ పరిచయం నడిపిస్తున్న మీ సేవకులను బలపరచండి. అనేక ప్రాంతాలలో బలమైన సాధనంగా వాడుకోనండి. అన్నయ్య ఎక్కడ నిలబడుతున్నారో అక్కడ నీ కృపనుంచండి. ఏ ప్రాంతానికి వెళ్తున్నారో ఆ ప్రాంతానికి మీరు వెళ్ళండి. అభిషేకించి బలముగా వాడుకోనండి. ఈ అపోస్తలిక సహవాసములో ఉన్న ప్రతి సేవకుని పేరు పేరున వారి పరిచయలు దీవించండి. ప్రతి కుటుంబాన్ని పేరు పేరున ఆశీర్వదించండి. ధ్వజమెత్త కలిగిన సామర్థ్యం నీ వారికి ఇవ్వండి. ఈ రాత్రి నాతో పాటు వచ్చిన సేవకులను కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కాపుదల మనకును సకల పరిశుద్ధులకును పోగొట్టుకున్న వాటిని సంపాదించుకునే పర్యంతరము నిర్దిష్ట సమయము వరకు ఆయన కాపులుగా ఉండి భద్రపరిచి బలపరచునుగాక. ఆమేన్.